మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, పిరమిడ్ ధ్యాన కుటుంబ సభ్యులారా, పిరమిడ్ మెడిటేషన్ ప్రేక్షకు దేవుళ్ళారా, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక జగత్తులో సనాతన కాలం నుంచి పరమ గురువులందరూ అందించిన అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సందేశాలను, వారి దివ్య జీవన విధానాలను, వారి రాకను, వారి ఆవశ్యకతను, వారి లీలలను ప్రతిరోజు విస్తారంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా పంచుకుంటూ సజ్జన స్వాధ్యాయ సాంగత్య ఛానల్గా రూపాంతరం చెందుతున్నటువంటి ఈ తరుణంలో ఒక పక్క పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు, మరొక పక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, మరో పక్క అద్భుతమైనటువంటి పుస్తకాల ద్వారా మనం స్వాధ్యాయం చేసినటువంటి సంగతులు, మరొక పక్క పత్రిజీ దివ్య ధ్యాన జ్ఞాన సందేశం, మరొక పక్క కాంతిలోకవాసుల సమాచారం, మరొక పక్క దివ్యలోకవాసుల దివ్య జీవన వికాస తరంగాలు, ఇంకో పక్క పైలోకవాసుల ప్రబోధాలు. ఇలా కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ఆధ్యాత్మిక అభిలాషులందరికీ ఆధ్యాత్మికవేత్తల ఆలోచన అంతటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ సనూతన సమాజ నిర్మాణానికి ఆ సనాతన ఆధ్యాత్మికవేత్తల ఆలోచన, ఆచరణ, అవగాహన, సాధన, సందేశము, వారి స్ఫూర్తిని విస్తారంగా ప్రపంచమంతా పంచుకోవడమే ఈ యొక్క సజ్జన స్వాధ్యాయ సాంగత్య కార్యక్రమానికి పునాది, జీవనాడి. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఈ సందర్భంలో సనూతన సరికొత్త ఆధ్యాత్మిక ధ్యాన జగత్తును సాధించే లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆవిర్భావం, ఆ ఆవిర్భావానికి కావాల్సినటువంటి 18 పిల్లర్స్, బేస్ పిల్లర్స్, స్ట్రాంగ్ పిల్లర్స్, ఆదర్శ సూత్రాలను మనం తెలుసుకుంటున్నాము. అందులో మొదటి 6 ప్రతి మనిషి మహాత్ముడిగా మారడానికి కావలసినటువంటి అతి లోతైన పిల్లర్స్, అతి అద్భుతమైనటువంటి తప్పక ఆచరించవలసినటువంటి విషయాలు. అందులో ముఖ్యంగా సరి అయిన ధ్యానం, ఆనాపానసతి ధ్యానం సాధన చేయడము, వీలైనంత వరకు అందరితో సాధన చేపించడం, చక్కటి ఆత్మ విజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదవడం, వాటిని గుర్తించడము, సంపాదించడము, చదవడము, అందరికీ అందులో ఉన్న విషయాలు పంచుకోవడం. మూడవది ధ్యాన అనుభవాలను విస్తారంగా పొందడం. ధ్యానం చేయడం ద్వారా ఎంత ధ్యానం చేస్తే అంత అనుభవం పొందుతాము. ఆ అనుభవాన్ని గ్రంథస్థం చేయడము, లేదు అందరికీ చెప్పడము, అందరి అనుభవాలను శ్రద్ధగా వినడము, వెరసి అనుభవాలను అందరికీ పంచుకోవడం. 4వ సూత్రం, అక్కర్లేని మాటలన్నిటికీ స్వస్తి చెప్పి వీలైనంత ఎక్కువగా మౌనాన్ని జీవితంలో అలవాటు చేసుకోవడం. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైనా, ఎంతసేపు వీలైనా అంతసేపు. ప్రతి ఒక్క వ్యక్తి ప్రయత్నిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మౌనాన్ని అభ్యాసం చేయొచ్చు. ఏ సందర్భమైనా, ఏ సమయమైనా ఆ మౌనం మన జీవితానికి ఎంత గొప్ప ప్రగతినిస్తుందో, మౌనం ద్వారా ఎంత మహత్యాన్ని సాధించవచ్చో కళ్ళారా మనం చూసాము, చెవులారా విన్నాము. మన ముందు ఎంతోమంది గోచరించారు. ఆ మహాత్ముడి గురించి కూడా విస్తారంగా తెలుసుకున్నాం. ఒక మెహర్ బాబా, ఒక జైన్ మహావీరుడు, ఒక మహాత్మా గాంధీ, ఒక రమణ మహర్షి, ఒక మౌని మాత, ఇలా ఎంతోమంది
తర్వాత సూత్రం పౌర్ణమి ధ్యానాన్ని సద్వినియోగం చేసుకోవడం. పౌర్ణమి రోజుని, పౌర్ణమి తాలూకా విశిష్టతని, పౌర్ణమి తాలూకా గొప్పతనాన్ని విస్తారంగా ప్రపంచానికి అందించడం. ఒక పౌర్ణమి చాలు ఒక్కొక్కరి జీవితాల్లో 100 వసంతాలని తీసుకురాగలుగుతుంది, నవ వసంతాలను తీసుకురాగలుగుతుంది. అంత గొప్ప శక్తి యుక్తి పౌర్ణమి ధ్యానానికి ఉంది అని మనం గడిచిన ఎపిసోడ్లో తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు 6వది అతి ముఖ్యమైనది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి పునాది రాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఏ యుగంలోనూ, ఏ కాలంలోనూ, ఈ యుగంలోనూ ఎప్పుడు ఎవరు కని విని ఎరుగనటువంటి ఆధ్యాత్మిక సంచలనం, ఆత్మవిజ్ఞాన సంచలనం ఇగో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆవిర్భావంతో జరిగింది. అటువంటి పిరమిడ్ తాలూకా గొప్పతనం, దాని ఆవశ్యకత, అవసరము, దాని పిరమిడ్ విజ్ఞానం వెనకాతలు ఉన్నటువంటి అపారమైన సందేశము, పిరమిడ్ లాభాలు, ఎక్కడెక్కడున్నాయి పిరమిడ్లు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎలా విస్తరించబడింది, పిరమిడ్కి స్పిరిచువాలిటీకి ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిది, ఈ పిరమిడ్ని స్పిరిచువాలిటీని ఎవరు కలిపారు, పిరమిడ్ని ధ్యానాన్ని ఎవరు కలిపారు, దీని వ్యాప్తి, దీని పాలన, దీని ప్రగతి ఎట్లా సాగుతుంది, ఇవాళ ప్రపంచం మొత్తం పిరమిడ్ ధ్యానం వైపు ఎందుకు తిరిగి చూస్తుంది, పిరమిడ్ ధ్యానం తాలూకా పిరమిడ్ యొక్క గొప్ప ఆశ భాషణలేమిటి, ఇటువంటి అనేక 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 విషయాలతో పిరమిడ్స్ ప్రత్యేకతల గురించి మన పిఎస్ఎస్ఎంలో 18 ఆదర్శ సూత్రాల్లో 6వ సూత్రమైన పిరమిడ్ ఎనర్జీ, పిరమిడ్ పవర్ గురించి విస్తారంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈనాటి ఈ సజ్జన సాంగత్య స్వాధ్యాయ పిరమిడ్ యుగానికి నాంది ప్రస్తావన పలికినటువంటి ఈ 6వ సూత్రానికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్స్ ఏమి తెలిసినా, ఎంత విన్నా ఇంకా వినాల్సింది ఉంటుందో, ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుందో, ఎంత అన్వేషించినా ఇంకా అన్వేషించడానికి ఉంటుందో, ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుందో, దాని పేరే పిరమిడ్. నవ్యతకి, నూతనత్వానికి, సనాతనత్వానికి, ఆదితత్వానికి, స్థిరత్వానికి, శాంతికి ఒక గొప్ప సింబల్, ప్రగతికి, పరమ అర్థానికి, ప్రతి దానికి వెనకాతలో ఉన్నటువంటి ఆ విశ్వరూపమే పిరమిడ్. నిశ్చలమైనది అంటే ఎక్కడ దాన్ని ఏదైనా చూపించాలి పదము అంటే ప్రపంచం అంతా అనిశ్చలమే, కానీ నిశ్చలంగా ఉండేది పిరమిడ్. సుస్థిరత మనం అంటాము, ప్రభుత్వాల్లోనూ, పాలనలోనూ, ఇంట్లోనూ, వ్యవహారాల్లోనూ సుస్థిరత ఉండాలయ్యా అని. ఈ సుస్థిరత ఎంత ఉండాలి అంటే పిరమిడ్ అంత ఉండాలి. స్థిరమైనది, సుస్థిరమైనది, పెద్దది అంటాం. ఏదైనా పెద్ద ఉద్యోగం కావాలి కదా, పెద్ద లక్ష్యం ఉండాలి కదా, పెద్ద అని అంటాం. ఎంత పెద్ద అంటే పిరమిడ్ అంతా, గిజా పిరమిడ్, మెగా పిరమిడ్. శాంతికి, సామరస్యానికి, యుగ యుగాల జీవన వికాసానికి, జీవన ధర్మానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణే మానవుడు ఎంత అన్వేషించినా, ఎంత నేర్చుకున్నా, ఎంత తీసుకున్నా ఇంకా మిగిలి ఉంది అని యుగ యుగాలుగా ఈ మానవ జాతికి ఛాలెంజ్ చేస్తూ మకుటాయమానంగా ఈ భూమి మీద ఉన్నటువంటి కట్టడమే పిరమిడ్.
అటువంటి పిరమిడ్కి సహస్ర ధ్యానాభివందనాలు. ఇటువంటి పిరమిడ్ ఇక్కడ ఎక్కడ ప్రారంభించాలన్నది నేను ప్రయత్నిస్తున్నాను. ఎక్కడో ప్రారంభించాలి కదా దీన్ని, ఈ ప్రస్తావాన్ని. ఎందుకంటే ఇది యుగ యుగాల ప్రస్తావన. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్లు అన్న పదం మనం ఈజిప్ట్లో కైరో నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి గిజా పిరమిడ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ల కోసం విస్తారంగా వింది. తర్వాత కాలంలో అనేక చోట్ల ప్రపంచంలో వివిధ తలాలలో వివిధ షేపుల్లో పిరమిడ్లు ఉన్నాయని మనందరికీ బట్టబయలైంది. ఆ పిరమిడ్ క్షేత్రాలన్నింటినీ, ఆ పిరమిడ్ నిర్మాణాలన్నిటి దగ్గరికి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సారథ్యంలో, సాయి కుమార్ వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలో, పత్రిజీ ఆధ్వర్యంలో అనేక సార్లు ప్రపంచంలో ఉన్న అనేక పిరమిడ్లు, అటు మెక్సికో కానీ అనేక పిరమిడ్లు ఉన్నాయి. ఆ పిరమిడ్లు అన్నిటి దగ్గరికి వెళ్ళడం రావడం ఎంత జరిగినా పిరమిడ్ అంటే ప్రపంచానికి చారిత్రాత్మక గుర్తింపుకి, యుగ యుగాల ఆనవాళ్ళకి మన కంటి ముందు ఉన్నటువంటి గొప్ప తార్కాణము, సాక్ష్యము ఈజిప్ట్లో ఉన్నటువంటి గిజా పిరమిడ్. పిరమిడ్ అన్నది ఈజిప్టియన్స్ నుంచి ఉన్న నాగరికతల్లో, మానవ నాగరికతల్లో అతి పురాతనమైనటువంటి నాగరికతల్లో నైలు నాగరికత, సింధు నాగరికత, భారతీయ నాగరికత, భారతదేశము దీని చుట్టూ ఉన్నటువంటి ఆసియా ఖండాల్లో ఉన్నటువంటి నాగరికత విస్తారమంతా మన సింధు నాగరికత నుంచి, హిమాలయాల్లో ఈనాడు లదక్ లేహ్లో ఉన్నటువంటి సింధు నదీ తీర ప్రాంతంలో మొదటి నాగరికత వచ్చిందాన్ని, మానవ ఆనవాళ్ళు, మానవ జీవన వికాసము, ప్రగతి అంతా ఆ ప్రాంతం నుంచి ప్రారంభమైంది యుగ యుగాలుగా అన్నది చరిత్ర చెప్పినటువంటి తిరుగులేని సత్యం. ఇటువంటి గొప్ప నాగరికతలు హరప్ప, మజుందర్ నాగరికత, అలాగే నైల్ నాగరికత ఈజిప్ట్లో, అటు ఆఫ్రికాలో ఆ నాగరికత జాడలు యుగ యుగాలుగా ఉన్నాయి అన్నది నిర్విధాంశం. ఆనాటి నాగరికతల నుంచి, దానికంటే ముందు నుంచి ఈ పిరమిడ్ నిర్మాణాలు ఈ భూమి మీద ఉండడం అద్భుతాలకే అద్భుతం. అటువంటి పిరమిడ్ని సరైన అవగాహనతో, సరైనటువంటి అనుసంధానంతో స్పిరిచువల్ సొసైటీస్కి అనుసంధానం చేశారు పితామహ పత్రిజీ. అందుకు పత్రిగారిని మొదట మనము పితామహ అని అనడానికి కావలసినటువంటి సాధికారికత, అర్హత మనకి ఉంది అని చెప్పొచ్చు. ధ్యానము, జ్ఞానము, కర్మయోగము, భక్తి యోగము, వైరాగ్యము, సద్దర్శనాలు, యోగ పురాణాలు, ఉపనిషత్తులు, ధర్మాలు ఎన్నెన్నో ఉన్నాయి ఈ భారతదేశంలో. ఆధ్యాత్మికత పేరుతో యుగ యుగాలుగా అనేక మంది గురువుల పరంపరతో ఆ ఆధ్యాత్మికత అలా కొనసాగుతూనే ఉంటుంది. పాప పుణ్యాలు, దాన ధర్మాలు, గుడులు, గోపురాలు, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఇలా ఎన్నో మార్గాలలో కర్మలు, ఆత్మ సిద్ధాంతాలు, అనాత్మ సిద్ధాంతాలు, ఎన్నో ఆధ్యాత్మికత ఎవరి మార్గంలో వారు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, అచల, గుణ నిర్గుణ, రూప నిరూప, విరూప, ఇలాగా గోచర అగోచర, ఇలా ఎన్నో సిద్ధాంతాలతో, దేవీ దేవతల ప్రార్థనలతో, భజనలతో, యజ్ఞ యాగాదులతో, దాన ధర్మాలతో, ధుని ప్రకంపనలతో, ధుని సారథ్యంతో, దత్తాత్రేయులు, ఇలా ఎంతోమంది, ఎన్నో పరంపరలు మరి ఆధ్యాత్మికత భారతదేశంలో కొనసాగుతుంది. పిరమిడ్ అనేది ఈజిప్ట్కి సంబంధించినటువంటి ప్రపంచానికి మొట్టమొదటిగా పిరమిడ్లు బయటపడి తెలిసినటువంటి పిరమిడ్లు ఈజిప్టు గిజా పిరమిడ్స్. పత్రిజీ సదానంద యోగితో ధ్యాన జ్ఞానం
అభ్యాసం చేసుకున్న తర్వాతను ధ్యానాన్ని విస్తృతపరుస్తున్నటువంటి సమయంలో పిరమిడ్ అన్న ఒక పుస్తకం, పవర్ ఆఫ్ ద పిరమిడ్ అన్నటువంటి ఒక పుస్తకం చదివి ఆ పిరమిడ్ని కొంతమంది ధ్యాన అనుభవాలతో మొదట పరీక్షించుకున్న తర్వాతను ఇంట్లోనే కొన్ని పిరమిడ్లను తయారు చేసుకొని పిరమిడ్లో ధ్యానం చేయగా ఉన్న శక్తి ఎంత గొప్పదో, ఎన్ని రెట్లు గొప్పదో తెలుసుకున్నాక, రూఢీ చేసుకున్నాక, అటు భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో యుగ యుగాలుగా కేవలం మాటగా, మంత్రంగా, యంత్రంగా, తంత్రంగా మిగిలిపోయినటువంటి ధ్యాన పద్ధతిని తీసుకొచ్చి అక్కడ పెట్టి గౌతమ బుద్ధుని వారితో అది సహజమైన, సరళమైన, సున్నితమైన, సులభమైన పద్ధతిగా మారింది. దానిని తీసుకున్నారు ఒక చేతితో, మరి అటువైపు పిరమిడ్ని తీసుకున్నారు ఒక చేతితో. ఈ రెండింటిని కలిపితే ధ్యానము అంటే శక్తి కోసం, జ్ఞానం కోసం ఒక మనిషి చేసే తీవ్రమైనటువంటి ప్రయత్నమే ధ్యానం. అటువంటి ప్రయత్నానికి ఒక చిన్న పరికరం, టూల్ సహాయపడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ యొక్క పరికరం తాలూకా ప్రత్యేకత శక్తిని రిజర్వ్ చేసుకోవడం, శక్తిని నింపుకోవడం. ఒక దగ్గర పెడితే ఆ విశ్వంలో ఉన్న శక్తిని అంతా దానిలో నింపుకుంటుంది. ఆ పరికరం తాలూకా పనితీరు అది. ఆ పరికరం పేరు పిరమిడ్. ఆ పిరమిడ్ని ఈ యొక్క ధ్యానంతో కలిపితే 3 రెట్లు హైబ్రిడైజేషన్ జరిగితే 3 రెట్లు ఫలితాలు అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సాధనతో, అతి తక్కువ ప్రయత్నంతో ఎనలేని ఫలితాలని, ఎనలేని అద్భుతాలని, ఎనలేని వైబ్రేషన్స్ని సాధించడం జరిగింది. ఆ వైబ్రేషన్ ఎంత ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చాలు. కేవలం 30 సంవత్సరాల క్రితం, ఈ కాలమానంలో కేవలం 30 సంవత్సరాల క్రితం కర్నూలులో నిర్మించిన మొట్టమొదటి పిరమిడ్ బ్రహ్మరిషి బివి రెడ్డి గారి బృందము నిర్మించిన ఆ యొక్క పిరమిడ్, అందులో ధ్యానము కొద్ది రోజుల్లోనే ఉరవకొండకు వెళ్ళింది. అక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగింది. కొద్ది రోజుల్లోనే గుంతకాలకు వచ్చింది. అక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగింది. కొద్ది రోజుల్లోనే, అనతి రోజుల్లోనే అనంతపురంకి వెళ్ళింది. అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఇక అక్కడి నుంచి కడప, ఈరోజు కడప గడప గడపలో పిరమిడ్లు ఉన్నాయి. అక్కడి నుంచి చిత్తూరు, అక్కడి నుంచి నెల్లూరు, అక్కడి నుంచి ఒంగోలు, అక్కడి నుంచి కృష్ణా జిల్లా పులకించింది పిరమిడ్లతో. అక్కడి నుంచి గుంటూరు, అక్కడి నుంచి గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ఈతకోటలో చిట్టుబాబు గారి ఇంటిపైన నిర్మించుకున్న మొట్టమొదటి పిరమిడ్, ఆ కోనసీమలో ఒక అందమైన పుష్పంగా వికసించిన ఆ పిరమిడ్ ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో 100కి పైచిలుకు అతిపెద్ద పిరమిడ్లతో, ప్రపంచంలోని అతిపెద్ద పిరమిడ్ మన వశిష్ఠ గౌతమి నదీ తీరాన వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ శక్తి క్షేత్రంగా అండర్ కన్స్ట్రక్షన్లో, నిర్మాణంలో జరగబోతుంది. అక్కడి నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వ్యాప్తించి ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనూ అనతి కాలంలోనే, నో టైం, విస్తృతంగా వ్యాప్తిపరిచి నెమ్మదిగా తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, అండమాన్లో అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైనటువంటి పిరమిడ్లు వచ్చినాయి. అక్కడి నుంచి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్లో అతి ముఖ్యమైన అద్భుతమైనటువంటి ప్రదేశాలలో పిరమిడ్లు వచ్చాయి. ఇంట్లో వద్దను చిన్న చిన్నగా కట్టుకున్న ఈ పిరమిడ్ల ఉద్యమం పబ్లిక్ గ్రౌండ్లలోకి వచ్చింది. గ్రౌండ్ పిరమిడ్లా వచ్చినాయి. అక్కడి నుంచి గుడులలో కట్టారు, ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాల్లో. ఆ తర్వాత బడులలో కట్టారు. ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రాలలో కట్టారు. ఆ తర్వాత శ్మశానాలలో కట్టారు. ఆ తర్వాతను రోడ్ల పైన కట్టారు.
పిరమిడ్ తాలూకా శక్తిని యుక్తిని తెలుసుకున్నటువంటి అనేక మంది పిరమిడ్ మాస్టర్లు నిత్య నూతనంతో నవ్యత్వంతో ఆధునిక విజ్ఞానాన్ని జోడించి మానవాళి సకల రక్షక చర్యలను రక్షణ కవచాలను పిరమిడ్ శక్తితోనే తయారు చేసుకోవచ్చు అని అద్భుతాన్ని నిరూపించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో నేషనల్ హైవేలో నిరంతరము రక్తం ఏరులై పారుతున్నటువంటి అనకాపల్లి నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు వరకు ఉన్నటువంటి డేంజరస్ రెడ్ జోన్, డేంజర్ జోన్లో మనం పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వారు ప్రతి జంక్షన్లోనూ చక్కగా పిరమిడ్లు, యాంటీ యాక్సిడెంట్ పిరమిడ్స్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇవాళ అద్భుతమైన ఫలితాలు సాధించారు. కడప జిల్లాలో మన సీనియర్ మాస్టర్స్ సారథ్యంలో అనేక జిల్లాల్లో అనేక ప్రమాదకరమైనటువంటి మలుపుల దగ్గర ఈ యొక్క పిరమిడ్లను నిర్మించారు. ముఖ్యంగా వేంపల్లి సూర్యప్రకాష్ గారికి నమస్కారాలు. తర్వాతను హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తూ మన కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం రోడ్లో ఉన్నటువంటి రోడ్డు పైన మాధవి మేడం మరి వారి మిత్ర బృందం ట్రస్ట్ వారి సహకారంతో అద్భుతంగా ఆ యొక్క పిరమిడ్ని ఏర్పాటు చేశారు. ఇలా ఒక దగ్గర ఏమిటి, ఈవేళ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను అనేక రాష్ట్రాలలో రోడ్డు యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి అనేక పిరమిడ్లు నిర్మించి అద్భుతమైనటువంటి ఫలితాలని సాధిస్తున్నారు. పిరమిడ్ శక్తిని సకల మానవాళి సుసంపన్నమైన జీవితానికి పిరమిడ్ శక్తి ఎంత అవసరమో ఎన్నో ప్రయోగాల ద్వారా నిరూపిస్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పిరమిడ్ల నిర్మాణానికి ఒక ఊపు తీసుకొచ్చింది మన ధ్యానరత్న శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు అని చెప్పక తప్పదు. తన వ్యవసాయ క్షేత్రంలో పిరమిడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. భారత ప్రభుత్వ అనేక పరిశోధనా సంస్థలలో పిరమిడ్ శక్తితో లాభాలేమిటో ప్రయోగాత్మకంగా నిరూపించారు. ముఖ్యంగా డిఆర్డిఓ, నాసా ఇటువంటి అత్యాధునిక పరిశోధనా సంస్థలలో పిరమిడ్ల తాలూకా వినియోగాలను, సద్వినియోగాలను, పిరమిడ్ పవర్తో, పిరమిడ్ శక్తితో మానవాళికి ఎటువంటి మేలు చేయొచ్చో విస్తారంగా నిరూపించారు. ఎక్కడో ధ్యానం కోసమని మొట్టమొదటిలో ప్రారంభించిన ఈ పిరమిడ్లు రోజు రోజుకి పిరమిడ్ శక్తిని ఎన్ని విధాలుగా మానవాళి కళ్యాణానికి, సకల కోటి ప్రాణ రక్షణకు, మానవాళి ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆరోగ్య ప్రగతికి ఆలంబనగా ఉపయోగించవచ్చో వారు నిరూపించారు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు. వారి రాకతోనే ఈ యొక్క పిరమిడ్లు, చిన్న చిన్న పిరమిడ్లు పెద్ద పిరమిడ్లుగా రూపాంతరం చెందాయని చెప్పక తప్పదు. బెంగళూరులోనే ఈ ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మెగా పిరమిడ్, మైత్రేయ బుద్ధ మెగా పిరమిడ్ మనం నిర్మించినప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. పిరమిడ్ అంటే ఏమో అనుకున్నాము. పిరమిడ్ అంటే గొప్ప ఆధ్యాత్మిక శక్తి క్షేత్రమా, ధ్యాన ఆరామమా? ఏ గురువు చెప్పాడు ఈ సాంప్రదాయం? ఏ పుస్తకంలో ఉంది? ఏ వేదంలో ఉంది? ఏ సాంప్రదాయంలో ఉంది? మీకు ఏ గురు పరంపర ఇదేని క్వశ్చన్స్ అన్ని వైపుల నుంచి దూసుకొచ్చాయి. ఒకటి, అరే ఇది ఏ శాస్త్రంలో ఉందే తెలుసుకోలేకపోయినామన్న బాధ. ఇంకొకటి, మనందరికీ అతి సులభంగా అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద పోటీగా వచ్చేస్తుంది అన్న బాధ. ఫ్రెండ్స్, ఈ యుగ ఆవిర్భావకర్త, పిరమిడ్ ధ్యాన జ్ఞాన జగత్తు ఆవిర్భావకర్త, పరమ గురు, అందుకే పరమపిత బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పిరమిడ్ శక్తిని, ధ్యాన శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని హైబ్రిడైజేషన్ మిక్స్ చేసినారు అంతే. తద్వారా ఉద్భవించింది. అందుకే చెప్పాను ప్రారంభంలోనే, ఏ యుగంలోనూ, ఏ కాలంలోనూ, ఏ సమయంలోనూ ఇటువంటి సంభావన జరగలేదు. ఇది ఒక గొప్ప నవ్య దివ్య జ్ఞాన యుగానికి సంభవం, తొలిమెట్టు అన్నాడు కర్నూలు పట్టణంలో జరిగినటువంటి ఆ గొప్ప ఆవిష్కరణ. ఇవి రెండు
శాస్త్రాలు. పిరమిడ్ శాస్త్రం వేరు, ధ్యాన శాస్త్రం వేరు. దేని లాభాలు దానికి ఉన్నాయి. కానీ అలాగే ఉండకపోతే ఎవరికి ఉపయోగం ఉండే లేదు కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఈ దేశంలో ఈ వేదాలు ఏ వేల సంవత్సరాల నుంచి అయితే ఉన్నదో, ఈ ఆధ్యాత్మికత ప్రయాణం అంతా ఎన్ని వేల సంవత్సరాల నుంచి అయితే కొనసాగుతుందో, ఆ ఈజిప్ట్లో నైల్ నాగరికతలో పిరమిడ్ తాలూకు చరిత్ర, వాటి సుస్థిరత, వాటి ఆవిర్భావం అన్ని యుగాల నుంచి, అంత పురాతన కాలం నుంచి ఉంది. అవేమో వాటి వాటి శక్తి క్షేత్రాల తాలూకు శక్తిని ఏ కారణం చేతనో ప్రపంచం గుర్తించలేదు, మానవాళి గుర్తించలేదు. అందుకు వాటిని మమ్మీలు దాచుకున్న పెట్టెలుగా అభివర్ణించారు సుడో శాస్త్రవేత్తలు. సంచలనాలు మాత్రమే సృష్టించాలనుకున్న వారు, వారికి ఏమీ చేతగానప్పుడు దేవుడినో దెయ్యాన్నో సృష్టించి దానితో సంచలనాలు సృష్టించి పబ్బం గడుపుకోవడం చరిత్రలో యుగయుగాలుగా జరుగుతున్నటువంటి ఆనవాయితీ. అది ఏ దేశమైనా, ఏ కాలమైనా, ఏ ప్రాంతమైనా, ఏ యుగమైనా. అయితే దెయ్యము లేకపోతే దేవుడు, ఈ ఇద్దరికే భయపడతాడు మనిషి. మనిషి భయాన్ని ఆసరాగా తీసుకొని మనిషి బలహీనతలతో వ్యాపారం చేసుకున్నవాడు చేసే ప్రయత్నమే దేవుడు దెయ్యం కథ. అయితే దేవుడిని చూసి భయపడతాము, లేకపోతే దెయ్యాన్ని చూసి భయపెడతాము. అయితే నరకము అని చూపించి భయపెడతాము, లేకపోతే స్వర్గము అని చూపించి ఆశ పెడతాము. చిత్రం ఏంటంటే వీడు ఉన్నదే నరకం, ఎదురుగా ఉంటుంది బోర్డు నరకము అని, కానీ వీడు చేస్తుందంతా నరకుడే. అంత విచిత్రంగా ఉంటుంది వ్యవహారం. దాని పేరే నరకం. బోర్డేమో నరకము, అక్కడ జరుగుతుంది అంతా నరకడమే. ఎక్కడైతే నరకడాలు ఉంటాయో దాని పేరే నరకం. కానీ దాని అర్థము పదార్థము చూడండి ఎంత వ్యత్యాసంగా ఉందో. అలాగే ఉండిపోయినాయి పిరమిడ్లు, శక్తి క్షేత్రాలు, గొప్ప దివ్యక్షేత్రాలు, దీనాది దీన క్షేత్రాలుగా, పురాతన కట్టడాలుగా మిగిలిపోయినాయి అక్కడ. ఇక్కడ వేదం ఉంది. భారతదేశం వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, యోగభూమి. ఓ డప్పు కొడతాము, నోరు విప్పితే వేదన అంటే వేదన. ఆ వేదానికి ఈ వేదానికి ఏమైనా అర్థం ఉందా? ఓ మా సాంప్రదాయం అంతా సంస్కృతము, శ్లోకాలు 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 శ్లోకాలు, పుంఖాలు, నోరు తిరగనివి. ఎవరైనా ఆ శ్లోకం చదువుతుంటే ఏ గరికపాటి వారి లాంటారో, ఏ మాడుగుల నాగఫన్ శర్మ లాంటి అవధానులో, శతావధానులో ఎవరైనా ఆ శ్లోకం చదువుతుంటే మనం కళ్ళప్పగిని చూస్తాం, ఎలా తిరుగుతుందా నోరు, అది నోరా ఏమైనా మిషనా అని. కానీ అసలు అంతరార్థం మర్చిపోయాం. ఎక్కడ శ్లోకం ఉందో అక్కడ శోకము లేదు అని. శోకం లేని చోట శ్లోకం ఉంటుంది, శ్లోకం ఉంటే శోకం ఉండదు. శ్లోకాలన్నీ మన పాలిట శోకాలై, వేదాలన్నీ మన పాలిట వేదనలై, నిర్వేదమై తీరని వేదనలుగా ఉంటే మన ఆధ్యాత్మికత, మన సాంప్రదాయము, మన గురు పరంపర ఆశించింది ఏంటి, సాధించింది ఏంటి, మనకిచ్చినటువంటి బహుమానం ఏంటి? నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో అంటే జన్మ జన్మల ముష్టివాడుగా మారిపోతూ, దేవుడిని అడుక్కుంటూ, దీనవదనంలో ఉంటూ, జన్మ జన్మలుగా ఇదే పంచాయతీ. తను దేవుడుగా, దివ్యుడుగా మారాలి అన్న ఆ యొక్క పరమ ఆత్మల, పరమ గురువుల, పరమ ఆధ్యాత్మిక సంస్థల ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది ఇక్కడ. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరు చేయలేని ఒక వింత ప్రయత్నం, ఎవరు ఊహించలేని ఒక గొప్ప ఊహ, న్యూ ఏజ్ పిరమిడ్ని తీసుకొచ్చి ధ్యానంతో మిక్స్ చేయడం, కలపడం, పిరమిడ్ ధ్యానం అని నామకరణం చేయడం. ఇంకా ఏముంది? దేనికోసమైతే మనిషి అన్వేషిస్తున్నాడో అది దొరికే బ్యాంకు దొరికింది, ఎనర్జీ బ్యాంక్. ఇంకా హిమాలయాలతో పనేముంది? అన్ని లోకాలకు ప్రత్యక్షంగా తలుపులు తెరవబడే మార్గము దొరికినప్పుడు దొడ్డి మార్గాలలో ఇంకెందుకు వెళ్ళాలి? కోట ప్రధాన ద్వారమే మనకి ఆహ్వానం పలికినప్పుడు కోట గోడలు దూకాల్సినటువంటి అవసరమేముంది? రాజమార్గమే మనకు దొరికినప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణానికి, అంతరంగ యానానికి,
ఆత్మజ్ఞాన లోకాలకు విహరించడానికి ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిందేముంది. అతి సులువ, అతి సరళంగా, అతి సులభంగా, అతి సహజంగా, అతి సామాన్యంగా ఉండే ఈ మార్గానికి సామాన్యులందరూ ఆకర్షితులయ్యారు. ఒక్కడితో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈవేళ కోట్లాది మంది ధ్యానులతో, పిరమిడ్ ధ్యానులతో, ధ్యానమా అంటే పిరమిడ్ ధ్యానమా, ధ్యానము అన్న పదం వాడితే పిరమిడ్ ధ్యానమా, పిరమిడ్ అనే పదం వాడితే అదేదో ధ్యానం చేసుకుంటారు అవేనా, నవీన ఆలయాలా, శక్తి క్షేత్రాలా? మా ఊర్లో పిరమిడ్లు ఉన్నాయి, మా ఇంట్లో పిరమిడ్లు ఉన్నాయి. కోట్ల పిరమిడ్లు ఈరోజు ఈ భూమి మీదకి ఆవిష్కరించబడి ఇప్పటికీ పిరమిడ్ల మిస్టరీ అలాగే ఉంది. ఆ పిరమిడ్ ఏమిటో, అది ఎవరు కట్టారో, ఎందుకు కట్టారో అది అలాగే ఉంది. చాప కింద నేరులాగా ఈలోపు ఆ పిరమిడ్ తాలూకా ప్రమాణాలు ప్రతి వీధిలోను, ఇంటిలోను, ఊరులోను, ప్రతి గడపలోను కోట్ల పిరమిడ్లు అలా కళ్ళు మూసి తెరిచేలోపు వచ్చేసినాయి. ఈ యొక్క మహాప్రయత్నంలో పిరమిడ్ల వ్యాప్తికి కృషి చేసినటువంటి ఇంజనీర్లకి, నిర్మాణకర్తలకి, దాతలకు, స్థలదాతలకు, ఆ ధ్యాన యోగానికి ఆరామాలు నిర్మించినటువంటి ఆ ఆరామాలను, పిరమిడ్ ధ్యాన కేంద్రాలను, సజ్జన స్వాంగత్య స్వాధ్యాయ కేంద్రాలను అద్భుతంగా, నిత్య నూతనంగా, దివ్యత్వంగా నిర్వహిస్తూ పిరమిడ్ శక్తిని ప్రపంచానికి అందిస్తున్నటువంటి వేలాది లక్షలాది పిరమిడ్ మాస్టర్లకు ప్రణామాలు, ఆత్మపూర్వక ప్రమాణాలు. మీ అందరి సమిష్టి కృషితో ఈ అద్భుతం, ఈ అద్వితీయం, ఈ అజేయం, ఈ అసామాన్యమైనటువంటి ప్రక్రియ ఈ భూమి మీద సుసాధ్యమైందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఎవరు సందేహించలేదు, ఎవరు ఆర్థిక స్థితి కోసం ఆలోచించలేదు, ఎవరు ఆటంకాలను లెక్క చేయలేదు, ఎవరు విమర్శలను పట్టించుకోలేదు. పిరమిడ్ అంటే శక్తి క్షేత్రమే, నవీన దేవాలయమే, ఆధునిక దేవాలయమే అని నమ్మి విశ్వసించి ఇన్ని లక్షలాది పిరమిడ్లు ఈవేళ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ యుగం విజయభేరి మ్రోగిస్తుందని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, దీని వెనకాతలు ఉన్న ప్రయోజనాలు ఎన్నో మరెన్నో. కానీ ప్రయత్నమే విజయవంతమైంది. ఎంత సత్యం ఉండాలి దాంట్లో. ఎన్ని పిరమిడ్లను నిర్మించాం, ఎన్ని పిరమిడ్లని ఈ చేతులతో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఏ యుగంలోనైనా, ఏ రాజు అయినా, మహారాజు అయినా, రాజాదిరాజు అయినా ఇంత గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నాడా? ఒక్కసారి పిరమిడ్ మాస్టర్లు వెనక తిరిగి చూసుకుంటే వారి విజయ దరహాసం ఎవరికైనా దక్కుతుందా? అంత గొప్ప, అద్భుతమైన, దేదీప్యమైన, దివ్యమైన, శక్తివంతమైన సామ్రాజ్యానికి, ఆధ్యాత్మిక యుగానికి పునాదులు వేసి పిరమిడ్ ధ్యాన జగత్తు ఆకాంక్షను, లక్ష్యాన్ని చేరుకోవడానికి మరెంతో కాలం లేదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఇంతవరకు మనం నిర్మించాం. అచేతి హిమాలయాల నుంచి మైదానాల వరకు, అనకాపల్లి నుంచి అమెరికా వరకు మన రాజ్యం సుస్థిరమైంది. ఇప్పుడు రాజ్యాలు, సంస్థలు అతి పెద్ద పిరమిడ్లు నిర్మించుకొని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్తో అనుసంధానం అవ్వడానికి, శరణాగతి కావడానికి, ఆచరణే గతిగా మారడానికి, ధ్యానం శరణం గచ్చామి అని తెలుసుకోవడానికి, పిరమిడ్ శక్తితోనే తమను తాము కాపాడుకుంటూ పిరమిడ్ శక్తితోనే సమస్త భూమండలాన్ని కాపాడగలమన్నటువంటి ధీమతితో, ధీరతితో యోధులైన వారి అందరూ ముందుకు రాబోతున్నారు. యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం వారికి సాదర స్వాగతం పలుకుతుంది. ఇప్పటికే బెంగళూరు నగరానికి 40 కిలోమీటర్ల అవతల కెబ్బెదొడ్డే ప్రాంతంలో మనం సుమారు 15-20 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి ఆ పిరమిడ్, దాని ద్వారా ఆ చుట్టుముట్టు ప్రాంతాలలో, రామ్నగర్లో, అలాగే ప్రతి ప్రాంతంలో వెలిసినటువంటి ఆ పిరమిడ్ల ఆకర్షణ, పిరమిడ్ల
శక్తి క్షేత్రాల, శక్తి తరంగాల ప్రయత్నంతో బెంగళూరులో ఒక గొప్ప ఆధ్యాత్మిక మఠం 8 ఫ్లోర్లతో 160x160 పిరమిడ్ బెంగళూరు నగరం నడిబొడ్డులో జయానగర ప్రాంతంలో నిర్మించి జాతికి అంకితం చేశారు. ఇలా ఒకటేమిటి, ఒక దగ్గర ఏమిటి, ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామాన్యులకు సైతం ప్రతినిత్యం అందిస్తూ స్వాధిష్టాన శాఖాహారులుగా, శాంతి స్వరూపులుగా మారుస్తున్న పరమపిత బ్రహ్మకుమారీస్ మరి చక్కటి పిరమిడ్ గురుగాంలో నిర్మించారు. అద్భుతమైన పిరమిడ్ శక్తి క్షేత్రం నిర్మించారు. నిమ్కలోరి బాబా సంఘం వారు నిర్మించారు. హిమాలయాలలో ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మించారు. వేదానంద బాబాజీ గారి తపోవనంలో విశాఖపట్నం పిరమిడ్ మాస్టర్స్ సహకారంతో ఒక గొప్ప పిరమిడ్ నిర్మించడం జరిగింది. ఇలా ఎక్కడికక్కడ పిరమిడ్లు వాటి రాక, వాటి విస్తృతి అనూహ్యంగా కొద్ది కాలంలోనే వ్యాప్తి చెందడం జరిగింది. చిన్న పెద్ద పిరమిడ్లన్నీ కూడా ఒక్క పత్రికారి చేతుల మీద నుంచే ఈ 30 సంవత్సరాల కాలంలో 1,00,000 పిరమిడ్లు ప్రారంభోత్సవం చేసినటువంటి ఘనత పితామహ పత్రిజీకి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అసలు పిరమిడ్లు ఏంటి, ఈ ధ్యానం ఏంటి? పిరమిడ్ అన్నది ఒక ఈజిప్ట్ పదం. పిరమిడ్, పిర అంటే అగ్ని, మిడ్ అంటే మధ్యమం. ఈ పిరమిడ్ అన్నది అగ్ని మధ్యమము అన్నటువంటి ఒక అర్థంతో ఒక ఆరాధ్య దైవంగా, ఒక ప్రత్యక్ష దైవంగా, దీనికి ప్రామాణికంగా సూర్యుడు గాడ్ ఆఫ్ అమూన్ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు అని భావించినటువంటి ఆనాటి జాతి ఈజిప్టియన్స్, ఫెరూస్, కుఫూస్ ఈ పిరమిడ్ నిర్మాణానికి నాంది ప్రస్తావన పలికారు. అసలు ఎందుకు పలికారు ఆ విషయం అంతా కొద్దిసేపట్లో చెప్పుకుందాం. ఏది ఏమైనా పిరమిడ్ నిర్మాణం జరిగింది, యుగ యుగాలు జరిగినాయి. పిరమిడ్ మీద అనేకమైనటువంటి కథనాలు, అపోహాలు, పిచ్చి కథలు జనబాహుల్యంలోకి వెళ్ళాయి, అల్లావుద్దీన్ అద్భుత కథల్లాగా. కానీ నిజం నిప్పు లాంటిది, సత్యమే ఎప్పటికైనా జయిస్తుంది. కాబట్టి పిరమిడ్లో ఉన్నటువంటి నిజాలను అనేక మంది అన్వేషించిన తర్వాత పాల్ బ్రాంటన్ నుంచి మన గ్రేట్ ఐరన్ లేడీ మేడం బ్లావెస్కీ వరకు మరెంతోమంది పిరమిడ్లో ఉన్నటువంటి అనేక రహస్యాలను, నిగూఢ విజ్ఞానాలను పరిశోధించి వారి పుస్తకాలను అందించడం ద్వారా పిరమిడ్ పవర్స్ అన్నటువంటి చిన్న పుస్తకం ద్వారా పత్రి గారి చేతికి రావడం ఆ పిరమిడ్తో అనుసంధానమైంది. ఈ యుగానికి అక్కడే ఎక్కడో కాంతి లోకాల నుంచి ఆ యొక్క కాంతి మెరుపు, ఆ యొక్క క్రాంతి జ్ఞానము ఆ పుస్తకం రూపంలో పత్రి సార్కి అందించడం జరిగింది. వారు మొదట చదివి ఆశ్చర్యపోయి చూద్దాం అని చెప్పి తన వడ్రంగిని పిలిపించుకొని చిన్న చిన్న పిరమిడ్లు కార్కు బోర్డుతో చేసి రేజర్ ఆ బ్లేడ్స్ని యూజ్ చేసిన బ్లేడ్స్ని అందులో పెట్టి పదే పదే ఉపయోగిస్తుంటే మరింత షార్ప్ అవడం, ఆ యొక్క టమాటాలు 4-5 రోజుల్లో పాడైపోవాల్సినటువంటి టమాటాలు 4, 5, 6, 7 నెలల వరకు ఉండడం, కూరగాయలు నిల్వ ఉండడం, పాలు నిల్వ ఉండడం, నీరు మరింత శక్తివంతం కావడం, ఇలాంటి పరిశోధనలు, సరదాగా చేసినటువంటి పరిశోధనలు ఎన్నో అద్భుత ఫలితాలని వారు చూడడం. సరే, ఇన్ని పరిశోధన ఫలితాలు ఇస్తుంది కదా, ఈలోపు అక్కడే ఉన్నటువంటి కొంతమంది మిత్రులకి పిరమిడ్ కట్టడాలు, నిర్మాణాలు కనిపించడం ధ్యాన అనుభవాలలో. పత్రిజీ ఆ అనుభవాన్ని ప్రామాణికంగా చేసుకొని ఈ పిరమిడ్లను తన తలపై పెట్టుకొని ధ్యానం చేయడం, తద్వారా నాడీమండల శుద్ధి, సూక్ష్మలోక వాసము, దివ్యశిక్షు, దివ్యోదయము, జ్ఞాననాత్రము, అనేక 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 లోకాలలో ప్రవేశము, దివ్యమైనటువంటి అనుభవాలు రావడము, అతి సునాయాసంగా, అతి సులభంగా
వేరు వేరు శాస్త్రాల్లో అతి కఠినమైనటువంటి పద్ధతులు అవలంబిస్తేనే, కఠోరమైన దీక్షలు చేస్తేనే కానీ సాధ్యం కాని ఫలితాలు పిరమిడ్ని అలా తలపైన పెట్టుకొని ధ్యానం చేస్తుంటే అద్భుతమైన ఫలితాలు, వినూతనమైన ఫలితాలు శీఘ్రంగా రావడం గమనించినటువంటి పత్రిజీ వెంటనే దీనిని కార్యాచరణ తాను ఆచరించారు. తర్వాత కార్యాచరణగా రూపాంతరం చెంచి పిరమిడ్ ఎలా కట్టాలో, ఎవరు కట్టాలో, ఇంజనీర్ ఎవరు తెలియదు. మొట్టమొదటి ఎర్త్ పిరమిడ్ కొంతమంది మిత్రుల సహకారంతో బివి రెడ్డి గారి విశేషమైన కృషితో జరపడం జరిగింది. ఆ యజ్ఞం, ఆ ముహూర్తం, ఆ ప్రయత్నం ఒక కొత్త యుగానికి నాంది ప్రస్తావన పలికింది. యుగానికి సరికొత్త యుగం సృష్టించారు కాబట్టి ఈ యుగానికి పితామహ పత్రిజీ. ఆ హిమాలయన్ మాస్టర్స్ ఆనాడు బెంగళూరు వచ్చి బ్రహ్మర్షి పత్రిజీకి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అని ఇవ్వడం ఈ యొక్క మహా విశ్వ ప్రణాళికలో అతి అరుదైన అద్భుతమైన ఘట్టం. వారికి, హిమాలయ మాస్టర్స్కి, వారి ప్రేరణకి పాదాభివందనాలు. నిజమే కదా, పత్రిజీ ఈ ప్రయత్నం చేయకపోతే, ఈ రెండింటిని కలపకపోతే ఎప్పటికీ అవే ఉండేవి. ఇంకా భాగాలు, విభాగాలు, ఉపవిభాగాలు ఎక్కువైపోయి ఏ కన్ఫ్యూజ్ అయితే, ఏ అస్పష్టత అయితే, ఏ అజ్ఞానం అయితే మానవ మేధస్సుల్లో నుంచి పూర్తిగా తీసేయాలని ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తున్నారో, అనేక రకాల కారణాల వల్ల ఆ ప్రయత్నాలు మరింత బెడిసిగొట్టి, మరింత అజ్ఞానం వైపు, మరింత గ్రూపుల వైపు, మరిన్ని కుమ్ములాటల వైపు, మరిన్ని కొత్త మతాల వైపు, మరిన్ని కొత్త విభాగాల వైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అదేదో చదివేస్తే ఉన్నమతి పోయిందని, కాకరకాయని కేకరకాయ అన్నట్టు వ్యవస్థ తయారైంది. దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మరాదో, దేనిని సాధించాలో, దేనిని ఆచరించాలో కనీస జ్ఞానం లేక ఉన్న శక్తిని కోల్పోయి మనిషి నిర్వీర్యమైనటువంటి స్థితికి పూర్తిగా ఆధారపడి దీనత్వం పొందే స్థితిలో దీనవదనుడై ఉంటున్నప్పుడు ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు వారి శక్తి మేర ఆ ప్రయత్నాన్ని ఎంతగా కొనసాగించిన ఎందుకో ఈ ధ్యానశక్తి దివ్యశక్తిగా మానవ భౌతిక జీవితాలని సుసంపన్నం చేయలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో, లేదు ఏ కోటి మంది ప్రయత్నిస్తే ఒక్కడు మాత్రమే అటువంటి పరిపూర్ణ స్థితిని ముందుకెళ్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వివిధ స్థితుల్లో ఆగిపోతున్నారు, అలసి సొలిసిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి పిరమిడ్ ధ్యాన యుగంలో అడుగుపెట్టినవాడు, ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు, సొసైటీలకు ఆకర్షితులై ధ్యానానికి వచ్చి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకున్న వాళ్ళు కోటి మందిలో ఒక్కరు ఫెయిల్ అవుతున్నారేమో, కోటి మందిలో 99,999 మంది సక్సెస్ అవుతున్నారు. వారి భౌతిక జీవితాలను, వారి ఆధ్యాత్మిక జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నారు అన్నటువంటిది నిర్విధాంశం. ఇంకెవరికి కొత్తగా నిరూపించవలసిన పని లేదని ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. ఓషో మహాత్ములు ప్రపంచమంతా తిరిగారు, ఎన్నో పిరమిడ్లను చూశారు. అటువంటి పిరమిడ్లు మన దగ్గర ఉంటే బాగున్నా అన్నంత దగ్గరగా వెళ్ళారు. కాబట్టి ఆ యొక్క కబీర్గాంలో, పూణేలో వారి ఆశ్రమంలో ఆధ్యాత్మిక సంస్థలోకి పిరమిడ్లను కనీసం ఆహ్వానించగలిశారు. వారు కొన్ని ప్రత్యేకమైన శిక్షణ కేంద్రాలుగా, వసతి కేంద్రాలుగా మాత్రమే వాటిని ఉపయోగించుకున్నారు. ఓషో మహాత్ములకి సందర్భంగా హృదయపూర్వక పాదాభివందనాలు. ఓషో మహాశయ అతి దగ్గరగా చూశారు. అందుకే పత్రిజీ అప్పుడప్పుడు అంటారు, ఈ వారసత్వము మనకి ఓషో నుంచి వచ్చిందయ్యా, కొంచెం ఆ వాసనలు అక్కడి నుంచి వచ్చాయి, అందుకే మనం పటీల్ అనిపించేసాం, వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోయినాం ఇంక దాని మీద అని చెప్తారు. అది పత్రిజీ అందరి గురువులకి ఇచ్చినటువంటి కృతజ్ఞత, అందరి గురువుల పట్ల ఉన్నటువంటి గురుతర బాధ్యత. అందరు గురువులు లోక కళ్యాణం కోసమే పనిచేశారు. ఆ కలపడం, ఆ హైబ్రిడైజేషన్ చేయడం, ఆ మోడర్నైజేషన్ చేయడం, ఈ యుగంలో ఈ యుగానికి తగినట్టు చేయడం పత్రిజీకి మాత్రమే చెల్లిందని నేను చెప్పక తప్పదు. పిరమిడ్ అగ్ని మధ్యమం. అసలు పిరమిడ్ కోసము, ఈజిప్ట్ పిరమిడ్ నిర్మాణం కోసము
ఆనాటి ఫారోస్, క్లియోపాత్రా, ఫెరూస్, ఆ పిరమిడ్ కాపలాదారులు, సూక్ష్మ శరీరధారులు, ఆ కథ అంతా వింటే వెన్నులో వణుకు పుడుతుంది. ధైర్యం ఉండాలి. మమ్మీలు పెట్టుకున్న పిరమిడ్లు అంట. పిరమిడ్లకి మమ్మీలకి సంబంధం లేదన్నది శాస్త్రీయమైనటువంటి అనేక పరిశోధనల ఫలితం. పబ్బం గడుపుకోవడానికి పిరమిడ్లను ఎక్కడ ఉపయోగించుకున్నారు. ఆనాటి కాలంలో గిజా పిరమిడ్స్ వచ్చిన తర్వాత ఆ పిరమిడ్ల వ్యాప్తి 700 పిరమిడ్లు ఈజిప్ట్లోనే ఆనాడే నిర్మించారన్నది చారిత్రకాత్మక సత్యం. తద్వారా ఏమి జరిగింది, ఏమి సాధించారు, ఆ గొప్ప యుగ ధర్మాన్ని ఈ నవీన యుగానికి అనుసంధానం మనం చేసుకోవడం ద్వారా పొందిన ఫలితాలు ఏమిటి, ఈ విశేషాలన్నీ విస్తారంగా పంచుకోవడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ 18 ఆదర్శ సూత్రాలలో 6వదైన అతి ముఖ్యమైనటువంటి సూత్రము. పిరమిడ్ శక్తిని విస్తారంగా వినియోగించుకోవడం, విస్తారంగా పిరమిడ్లు నిర్మించడం. రెండు ఉన్నాయి. పిరమిడ్ శక్తిని సద్వినియోగం చేసుకోవాలి, పిరమిడ్ని విస్తారంగా నిర్మించాలి. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మనకే కాదు, మానవ మానవాళికి మాత్రమే కాదు, సకల చరాచర సృష్టికి. ఇంకా చెప్పాలంటే ఈ అన్నిటికీ ఆధారభూతురాలైనటువంటి ప్రకృతి మాతకు, భూమాతకు ఏదో కారణాల వల్ల అజ్ఞానంతో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కడుపు కోతకు గురవుతున్నటువంటి భూమాత ఆ గర్భ సుఖాన్ని ఏ పుత్రుడైనా తీరిస్తే ఆ పుత్రుడి పేరు పిరమిడ్ నిర్మించినటువంటి దాత. ఇలా అనేక రహస్యాలను, అనేక విజ్ఞాన వీచికలను, పిరమిడ్ల తాలూకా గొప్పతనాన్ని ఈ సందర్భంగానే ప్రతి ఒక్కరితోనూ తెలియజేసుకోవాలి. పిరమిడ్లు నిర్మించిన వారు 3 కోటి దేవతలకి 3 కోట్ల ఆలయాలు నిర్మిస్తే ఎంత పుణ్యకార్యమని భావిస్తున్నారో, మన వేదాలు, శాస్త్రాలు, ధర్మాలు ఘోషిస్తున్నాయో, అంతే స్థాయిలో ఒక పిరమిడ్ నిర్మించిన వారు అంత గొప్ప దివ్య ధ్యాన జ్ఞాన ఆరామాన్ని నిర్మించినట్టు అని ఈ నవీన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, తెలుపుతున్నాయి. పిరమిడ్ ఎంత సులువు చేశారంటే పత్రిజీ, వింతలకే వింతగా మిగిలిపోయినటువంటి ఆ పిరమిడ్ ఈ ఆధునిక యుగంలో కూడా వింతలకే వింతగా మిగిలిపోయింది. అటువంటి పిరమిడ్ నిర్మాణాన్ని అతి సులభంగా ప్రపంచానికి సరళతం చేశారు. ప్రతి ఒక్కరూ ఆ జిజ్ఞాస, ఆ సాధన, ఆ ప్రయత్నం ఉన్న అందరూ పిరమిడ్ ఇంజనీర్లు అయిపోయారు. మన తొలి రోజుల్లో మన పిరమిడ్ ఇంజనీర్ శ్రీ, అలాగే పత్రిజీకి మొదటి ధ్యాన విద్యార్థి శ్రీ శివరామనాయుడు గారు గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త, పద్య గద్యకారుడు, సామాజిక విప్లవకారుడు, సహజ న్యాయ సూత్రాలకు అనుబంధంగా జీవిస్తున్నటువంటి ధర్మరాజు శ్రీ శివరామనాయుడు గారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు. తొలి రోజుల్లో మనకి పిరమిడ్ ఇంజనీర్గా పరిచయమై, పిరమిడ్కి ఒక ఇంజనీర్ ఉంటాడని ప్రపంచానికి పరిచయం చేసి, ఈవేళ పిరమిడ్ ఇంజనీర్ల బృందాన్ని, వేలాది మంది పిరమిడ్ ఇంజనీర్లు, వీళ్ళు ఎంఎస్, ఎంఈ చేయక్కర్లేదు, అదేంటిది ఎంసెట్ టెస్ట్ రాయక్కర్లేదు, కేసెట్ పాస్ అవ్వక్కర్లేదు, కేవలం జిజ్ఞాస, తపన. ఈ ఇంజనీర్లు కేవలం భూమి మీదే కాదు, నీటిలో, నిప్పులో, గాలిలో, అనేక లోకాలలో పిరమిడ్లు నిర్మించేస్తున్నారు. అది వేరు ఇంజనీరింగ్, ఇన్నర్ ఇంజనీరింగ్. అది పత్రిజీ తయారు చేసినటువంటి ఇంజనీరింగ్. మాస్టర్ రామారావు గారికి, మాస్టర్ కిషోర్ గారికి ఎక్కడో విశాఖపట్నంలో క్రేన్ సామాన్లు అమ్ముకొని క్రేనుకు పోటీగా తయారై ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు క్రేనులు పనిచేయలేని, ఏ క్రేనులు పనిచేయలేని గొప్ప గొప్ప పనులను సులభంగా చేస్తున్నాడు. ముఖ్యంగా
షామన్స్ పిరమిడ్ నిర్మాణం ఆయన యొక్క బుద్ధికి, ఆయన యొక్క ఇంజనీరింగ్కి నిదర్శనం. లదఖ్లో మహాబోధి ఇంటర్నేషనల్ పిరమిడ్లో కేంద్రంలో కట్టినటువంటి షామన్స్ పిరమిడ్ అద్భుతాలకి అద్భుతం. హిమాలయ, లదఖ్, లేహ్ ఎన్నో అద్భుతాలకు నివాసము. అందులో మహా అద్భుతాన్ని వీరు సృష్టించారు కిషోర్ గారు. ఋషికేశ్లో, డెహ్రాడూన్లో, డార్జిలింగ్లో, మధ్యప్రదేశ్లో, ఎక్కడో విశాఖపట్నంలో అనకాపల్లి నుంచి ప్రయాణమై ఉన్నటువంటి ఈ ఇంజనీర్ ఇవాళ అద్భుతాలు. రామారావు గారు ఎక్కడో సత్తెనపల్లి పల్లె అక్కడ ప్రారంభించినటువంటి వారు ఈవేళ అద్భుతమైనటువంటి పిరమిడ్ల నిర్మాణంతో పిరమిడ్లలోనే పిరమిడ్ ఇంజనీరింగ్ని గొప్ప గొప్ప ఆవిష్కరణలను తయారు చేస్తూ మానవాళికి పిరమిడ్లతో ఉన్నటువంటి ఆవశ్యకతను అతి సులభంగా, అతి సరళంగా అందుబాటులో ఈ ప్రపంచానికి పిరమిడ్ శక్తిని అందిస్తున్నారు. శ్రీ రామారావు గారికి వందనాలు. వారికి తోడయ్యారు శ్రీ వెంకటేశ్వరరావు గారు, ఖమ్మం వెంకటేశ్వరరావు గారు. వారు సాక్షాత్తు ఆ గొప్ప దివ్యమైనటువంటి వారి అమ్మాయి ప్రేరణ ద్వారా, వారి అమ్మాయికి పిరమిడ్ శక్తితో కలిగిన అనుభవం ద్వారా ఈ ప్రపంచానికి పిరమిడ్లు అందించాలి అన్న ఒక దివ్యమైనటువంటి ఆరోగ్య కేంద్రాలుగా మొబైల్ హెల్త్ సెంటర్స్ ప్రతి ఇంట వంట ఈరోజు ప్రతి మనిషికి కనీసం కావలసినటువంటి ఆరోగ్య శక్తిని సంపాదించుకునే పిరమిడ్లు లక్షలాదిగా తయారు చేస్తూ మరి గొప్ప పిరమిడ్ ప్రపంచాన్ని కృషి చేస్తున్నటువంటి ఆ మహనీయులు వెంకటేశ్వర గారు, వారి శ్రీమతికి ఎన్ని వేల వేల వందనాలు చెప్పినా తక్కువే. ఆ తర్వాత కోటి పిరమిడ్లు రావాలన్నటువంటి సంకల్పంతో కోటి పిరమిడ్ల నిర్మాణానికి ఒక ఫ్యాక్టరీని ప్రారంభించి పిరమిడ్ ధ్యాన జగత్తులోనే ఒక సంచలనంగా మారినటువంటి ఒక గొప్ప ధృవతారగా ఎదిగినటువంటి మన పామూరు పవన్ నెల్లూరులో పిరమిడ్ ఫ్యాక్టరీని నిర్మించి అద్భుతమైన, సుందరమైన, అందమైన పిరమిడ్లను ఈ ప్రపంచానికి పరిచయం చేసి వారు దివ్యలోకాలలో చేయవలసినటువంటి ఒక గొప్ప లోక కళ్యాణ ప్రేరణతో తనకు తాను తన జీవితాన్ని భూలోకయాత్రను ముగించుకొని పైలోకాలకి ఇటీవల ప్రయాణమయ్యారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. పవన్కు నెల్లూరు అండ్ పామూరు పవన్కు ఆత్మపూర్వక వందనాలు. వారి సహచరులందరికీ, వారికి సహకరించిన వారందరికీ. ఏలూరులో శ్రీనివాసరావు గారు కాపర్ పిరమిడ్స్, మెటల్ పిరమిడ్స్, ప్రతి పిరమిడ్తో ఆయన మాట్లాడతారు. ఆ పిరమిడ్ ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎందుకు వెళ్తుందో అంతా వారికి తెలుస్తుంది, గోచరం అయిపోతుంది. అలా కాపర్ పిరమిడ్ల ద్వారా వినూతనమైనటువంటి పిరమిడ్ యుగంలో ఒక గొప్ప శకాన్ని ప్రారంభించినటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారికి, ఇలా ఎంతోమంది పిరమిడ్ ఇంజనీర్లు, మాధవరావు గారు, 108 పిరమిడ్ శ్రీనివాస్ గారు, ఆయన పేరే 108 పిరమిడ్లు శ్రీనివాస్ గారు. ఇలా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మన మెగా పిరమిడ్ నిర్మాణాలు, మన కైలాసపురి పిరమిడ్ నిర్మాణము, మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాణము, మన గణేష్ పిరమిడ్ నిర్మాణం, చెన్నై పిరమిడ్ మాస్టర్స్ నిర్మిస్తున్న అద్భుతమైన మహా పిరమిడ్ నిర్మాణము, ఇంకా రాబోతున్న కాలంలో వినూతనంగా అద్భుతంగా రాబోతున్న ఎన్నో పిరమిడ్ల నిర్మాణానికి ఆ స్ఫూర్తిదాతలైనటువంటి, ప్రేరణదాతలైనటువంటి మహాత్ములందరికీ పాదాభివందనాలు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను పదే అసలు పిరమిడ్ అంటేనే మంద కాదు, పిరమిడ్ని పట్టించుకోవాల్సిన పని లేదు అన్నటువంటి సగటు ప్రపంచంలో జీవిస్తున్న మనం, పిరమిడ్ విజ్ఞానం మాత్రం ఏమాత్రమూ తెలియని మనం, పిరమిడ్ విశిష్టతను, గొప్పతనాన్ని ఏమాత్రమూ తెలియసుకోలేని మనం, పత్రిజీ గారిచ్చిన ఒక్క పిలుపుతో ఈవేళ ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ల నిర్మాణమే గొప్ప ధ్యేయంగా, ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా, ఎన్ని కష్టాలకైనా వెనకాడకుండా సమిష్టి కృషితో ఎవరు ఊహించలేని గొప్ప గొప్ప పిరమిడ్ నిర్మాణాలను అతి సులభంగా కట్టేస్తున్నారంటే
ఏమని చెప్పాలి? ఆ యొక్క మాట తాలూకా మంత్రము, దాని తాలూకా గొప్పతనము, ఆ ధర్మము, ఆ యొక్క సత్యం తాలూకా లోతు ఎంత ఉందో, ఎందుకు 18 ఆధార సూత్రాల్లో మొదటి 6 సూత్రాలు అత్యంత అవసరమైనవో ఈ యొక్క విషయమే చెప్పకనే చెప్తుంది మనకి. ఏదైనా మాట్లాడడం తేలికే కదా, ఆ మాట మహామంత్రమై మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఆ మంత్రంతో తరింపజేసి ఆ మంత్ర సాధనకు ఇంతమంది వ్యక్తులు వారి శ్రమ, ధనము, కాలము, జన్మలు పణంగా పెట్టి ఆ కార్యము సాకారం చేస్తున్నారంటే ఇంతకంటే ఏం కావాలి నిరూపణ? ఆ సూత్రం తాలూకా ఆదర్శానికి, ఆ యొక్క సూత్రం తాలూకా నిజతత్వానికి, సత్య నిదర్శనానికి. మేలులు ఎన్నో ఉన్నాయి, లాభాలు ఎన్నో ఉన్నాయి. పిరమిడ్ కడితే కదా ఆ మేలు పొందడానికి, ఆ లాభాలు పొందడానికి. పిరమిడ్ ఒక మనిషి కట్టడానికి, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు పిరమిడ్లు కడుతున్నారు. వాళ్ళు ఉండేది పాకలలో, పూరి పాకలలో. వారు నిర్మించేది అద్భుతమైన అధునాతనమైనటువంటి పిరమిడ్లను. ఏం చెప్పమంటారు వారి ప్రేరణ? ఎన్ని గ్రామాలు, ఎన్ని పల్లెల్లో. ఒక లారీ డ్రైవర్ విశ్వనాథ్. ఎస్, ఆ తల్లిదండ్రులు ఆయనకి విశ్వనాథ్ అని పేరు ఎందుకు పెట్టారో కానీ విశ్వానికే నాదం విశ్వనాథ్. అంతవరకు విశ్వానికి ఓన్లీ హార్న్ కొట్టేవాడు. అన్ని చోట్ల నో సౌండ్ హారన్. అలాంటి విశ్వనాథుడు ఇవాళ ఒక సామాన్యుడు, ఒక లారీ డ్రైవరు సామర్లకోటలో ఆ రైల్వే ట్రాక్ పక్కన అద్భుతమైన పిరమిడ్ నిర్మించారు. ఎంతోమంది ధనవంతులు ధన సహాయం విస్తారంగా చేశారు. తూర్పుగోదావరిలో ఊరున పిరమిడ్ ధ్యాన కథలే, పిరమిడ్ జానపదాలే. పశ్చిమ గోదావరిలో గ్రామాన పిరమిడ్ జానపదాలే. పశ్చిమ గోదావరి జిల్లా మాస్టర్ శ్రీ గారపాటి సత్యనారాయణ గారి ఆధ్యాత్మిక ప్రవేశంతో పశ్చిమ గోదావరి జిల్లా ఒకేసారి ఊపందుకుంది. అటు పాలకొల్లు నరసాపురం నుంచి, అటు పశ్చిమ గోదావరి సరిహద్దు అయినటువంటి ద్వారకా తిరుమల వరకు, నిడదవోలు వరకు, తాడేపల్లిగూడెం వరకు, భీమవరంలోను, మొత్తం కైకలూరులోను పిరమిడ్ల వ్యాప్తి. పిరమిడ్లు రోజుకు పత్రికారు వెళ్తే ఒక 100 కార్లతో ప్రయాణం చేసి రోజుకు 100 పిరమిడ్లు దర్శించాలి, ప్రారంభోత్సవాలు చేయాలి, రిబ్బన్ కటింగ్ చేయాలి. ఏం జరుగుతుందో ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేది. ఏమిటి పిరమిడ్లు? పత్రికారు ఏమైనా చెక్కులు, డబ్బులు పంపిస్తున్నారా పిరమిడ్లు నిర్మించిన వాళ్ళకి అని పక్కవారు అడగడం. ఏమి లేదండి, మన పిరమిడ్ మనమే కట్టుకోవాలి. ఆ గ్రామస్తులందరూ నవ్వేవారు. మీకు ఉండడానికి ఇల్లు లేదు, ఆ నీరు గారిపోతుంది, వర్షం పడితే మీ పాక, అది మానేసి అది ఏందో ఆ పిరమిడ్ కడతామంటారేంటయ్యా, అదేదో సమాధి అంటున్నారు అంటే, ఎస్, అది సమాధి. అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పే సమాధి. మీరు అనుకున్న సమాధి కాదు, మీరు అనుకున్న ప్రేతాత్మల నిలయం కాదు, పరమాత్మల ఆరామము, నిత్య ఆగమనము, ముక్కోటి దేవతల నివాస స్థలము అని మానవాళికి నిరూపించారు. పిరమిడ్ శక్తి తెలియనప్పుడే అన్ని చేస్తే పిరమిడ్ శక్తి తాలూకా సత్యార్థ ప్రకాశం దయానంద సరస్వతి స్వామి వారు ఆధ్యాత్మిక సత్యార్థ ప్రకాశాన్ని అందించారు. పత్రిజీ పిరమిడ్ శక్తి యొక్క సత్యార్థ ప్రకాశం అన్నటువంటి గ్రంథాన్ని అందించారు. పిరమిడ్ రహస్యాల ద్వారా, పిరమిడ్ అనుభవాల ద్వారా. ఇంకా తిరిగేముంది? చిన్న చిన్న అద్భుతమైన అందమైన పిరమిడ్ల నుంచి గాజువాకలో ఒకానొక విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు ఇటువంటి పిరమిడ్లు కార్కు బోర్డుతో చిన్న చిన్న పిరమిడ్లు చిన్న చిన్న అవసరాల దగ్గర ప్రతి అందరి కంటి ముందు అది నిలబడాలి అన్నది వారి ఆకాంక్ష. అట్టతో అద్భుతమైనటువంటి అలంకరణలు ఇంట్లో, స్టేజ్లో, మన ఫంక్షన్స్లో
దివ్యత్వంగా అద్భుతంగా అలంకరణలు. గడిచిన మన్యసీమ ధ్యాన మహాచక్రంలో వారు ఈ పిరమిడ్లతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణ అయింది. ప్రకృతి మాతకు ఒక అందమైనటువంటి ప్రకృతి మాతకి ఒక అందమైన మాల ఇచ్చినట్టు అయింది ఈ యొక్క పిరమిడ్లు. అలా అద్భుతమైన రంగురంగుల పిరమిడ్లతో వారు కోటి పిరమిడ్లని అందరికీ ఉచితంగా చేసిస్తున్నారు. పిరమిడే, ఏదైనా పిరమిడే. పిరమిడ్కి అతి ముఖ్యమైనటువంటి ఆధారము అట్ట, బంగారమా, మట్టె కాదు. దేనితోనైనా చేసుకోవచ్చు, ఏ లోహంతోనైనా చేసుకోవచ్చు, కార్కు బోర్డుతో చేసుకోవచ్చు, పేపర్తో చేసుకోవచ్చు అని పత్రిజీ మొదటి రోజే చెప్పేశారు. దీని రహస్యం బట్టబయలు చేశారు. ఈ యొక్క పిరమిడ్ అసలు రహస్యం అంతా ఇగో ఈ యాంగిల్లో ఆధారపడి ఉంటుంది. మొదటిది మనం తెలుసుకోవాల్సింది ఈ త్రిభుజాలు. ఇటువంటి త్రిభుజాలు 4 త్రిభుజాలను చేసుకోవాలి. 4 త్రిభుజాలను చేసుకోవాలి. ఈ 4 త్రిభుజాలను 53 degrees 18 minutes 12 seconds కోణంలో, లంబ కోణంలో మనం ఏర్పాటు చేసుకుంటే వచ్చిన కొలత పిరమిడ్. ఇది పిరమిడ్. ఈ యొక్క పిరమిడ్ అనేది ఒక టూల్, ఒక ఎక్విప్మెంట్. ఎవరైనా చేసుకోవచ్చు. కేవలం చేయాల్సిందంతా 4 త్రిభుజాలు తీసుకోవాలి. 4 త్రిభుజాలు తీసుకోవాలి. ఈ 4 త్రిభుజాలను ఇలా ఒక దగ్గరికి ఇలా చేసుకుంటే ఇగో ఇలా వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే సనాతనంలో యజ్ఞ యాగాదులు చేసుకునే యజ్ఞ గుండంలా ఉంటుంది. దీన్ని ఇలా పెట్టుకుంటే యజ్ఞ కలశం ఇలాగే ఉంటుంది. కిందను ఒక దగ్గర ఉంటుంది, 4 ఇలా ఉంటాయి. ఇందులో యజ్ఞ ద్రవ్యాలన్నీ వేసి ఆ అగ్ని రగిలించి, పిరమిడ్ అగ్ని మధ్యమం అందుకే అన్నారు. రగిలిస్తే లోక కళ్యాణం కోసం చేసే ఆ యొక్క యాగాలని, యజ్ఞ యాగాలని లోక కళ్యాణం కోసం చేసేవారు. ఈ సనూతనంలో, అది సనాతన కాలం, అనాది కాలం. ఈ సనూతనం దీన్ని పీకాము, ఇలా తిరగేశాము, ఇలా తలపైన పెట్టుకున్నాము. దీని పేరు పిరమిడ్ అయింది. మనము ఇందులో వేయడానికి నెయ్యి, కట్టెలు ఏమి తేవక్కర్లేదు. ఇగో ఈ కాయం నిండా చెత్త అంతా ఉంది ఇక్కడ. కళ్ళు 2 మూసుకుంటే అగ్ని ప్రబలుతుంది. దాని పేరే ధ్యానం. పిరమిడ్ మధ్యమం, అగ్ని మధ్యమంలో ఉండే మధ్యలో ఈ యొక్క అగ్ని సాధన ఎప్పుడైతే చేస్తుంటామో దాని పేరే ధ్యానం. పవర్ ఆఫ్ ద ఎనర్జీ. ఇక్కడ ఇలా కళ్ళు 2 మూసుకున్న క్షణంలోనే నాకు అతిపెద్ద 3వ కన్ను కనిపిస్తుంది ఇక్కడ. ఇది నా అనుభవం, ప్రస్తుత అనుభవం. ఎప్పుడైతే జరిగిందో ఇందులోని బుద్ధుడు ఉద్భవిస్తాడు. ఇందులో ఉన్న ముద్దుడు పోతాడు. అల్పబుద్ధి పోతుంది, మూఢత్వం పోతుంది, అంధకారం పోతుంది, అశాంతి పోతుంది, అజ్ఞానం పోతుంది, అస్థిరత్వం పోతుంది, అనారోగ్యం పోతుంది. ఇవన్నీ పోతాయి. ఈ అగ్నిలో మాడి మసి అయిపోతాయి, భస్మం అయిపోతాయి. చిత్భస్మం మిగులుతుంది. ఆ చిత్భస్మమే శివుడికి మహా ఇష్టమైంది. ఆ చిత్భస్మమే మహాశివుడికి చాలా ఇష్టమైనది. అంతేగాని చిత్భస్మం కాదు, చితాభస్మం కాదు, చిత్భస్మం, ఆలోచనల భస్మం. అక్కడ ఆనందము, శక్తి, బుద్ధి, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సత్యము, నిత్యము ఇలాంటివన్నీ వస్తాయి. దాంపత్యము, దానము, ధ్యానము, జ్ఞానము, బ్రహ్మర్షి తత్వము, మిత్రత్వము, సేవాతత్వము, శక్తి, ప్రతి ఒక్కటి దీంట్లోకి వస్తుంది. 3 కోటి దేవతలన్నీ దీంట్లోకి దిగుతాయి. ఇందుకోసం మనం దేనితోనైనా చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు, ఎంత విస్తారంగానే అందించవచ్చు. ఒక మహాత్ముడు ఆ యొక్క అహ్మదాబాద్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి అనేక చిన్న చిన్న పిరమిడ్లను తయారు చేసి జితిన్ భట్ హోల్ ఫ్యామిలీ
ఒక పెద్ద ఫ్యాక్టరీని పెట్టి ప్రపంచంలో పిరమిడ్ శక్తిని గురించి పిరమిడ్ వాస్తు పేరుతో విస్తారంగా అందిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ప్రణామాలు. కాపర్ పిరమిడ్స్, టాప్ పిరమిడ్స్, గ్రౌండ్ పిరమిడ్స్, డబుల్ పిరమిడ్స్, అనేక రకాల పిరమిడ్లు. ఈవేళ మన వెలగపూడి లక్ష్మణరావు గారి విశేషమైన కృషితో పట్టుబదల విక్రమార్కుడిలా ప్రభుత్వం వారితో నిత్యం అనుసంధానం జరుపుతూ కోవిడ్ లాంటి, ఎబోలా, బర్డ్ ఫ్లూ లాంటి భయంకరమైన వ్యాధుల నుంచి మనిషి తనను తాను రక్షించుకోవడానికి పిరమిడ్ బెడ్స్, పిరమిడ్ హ్యాట్స్ ఎంతైనా అవసరమని ప్రభుత్వానికి వారి నివేదికలను, వారి ప్రయత్నాలను నిరంతరాయంగా ప్రభుత్వంతో అనుసంధానం జరుపుతూ ప్రభుత్వం ఆమోదం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సత్యమేవ జయతే ఖచ్చితంగా వస్తుంది త్వరలోనే. ఈరోజు ఇంకా మనం పిరమిడ్ ఉపయోగాలు, పిరమిడ్ల ఎవ్రీవేర్ పిరమిడ్స్ అన్ని చోట్ల, అన్ని వేళల, అన్ని కాలాలలోనూ, అన్ని సమయాలలోనూ అందరికీ పిరమిడ్లు అన్నటువంటి విశేషమైన విజ్ఞానాన్ని, ముఖ్యంగా ఈజిప్ట్ పిరమిడ్స్ అసలు ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా సాధ్యమైంది, ఇంతవరకు ఆ యొక్క వింత ఏమిటి, ఉన్న వింతల్లో కల్లా ఎందుకు అది వింతగా మిగిలింది, ఆ వింతలకి భారతీయ సనాతన ఋషులకి ఏదైనా సంబంధం ఉందా, అటువంటి విద్య ఆధ్యాత్మికతలో సాధ్యమేనా, ఇటువంటి అసలు మమ్మీస్ ఎక్కడున్నాయి, ఈజిప్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, ఈజిప్టు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి, అలాగే ప్రపంచంలో ఎక్కడెక్కడ పిరమిడ్లు ఉన్నాయి, ఆ పిరమిడ్ తాలూకా ప్రత్యేకతలు ఏమిటి, వాటికి సౌరమానానికి, వాటికి సకల లోకాలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇలాంటి అద్భుతమైన కనీస అవగాహన కావలసినటువంటి విషయాలను సదావగాహనతో మీకు మరొక ఎపిసోడ్లో మరింత విస్తారంగా వివరిస్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.